నమస్తే, నా పేరు ఆదిత్య, ఏబీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఓవైపు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో విద్యారంగాన్ని విడిచిపెట్టి గాలికి వదిలేసి వ్యవహరిస్తూ ఉంటుంది. ఇంకొక వైపు అటానమస్ పేరుతోటి అనేక కళాశాలలు విద్యార్థులను తన కబంధాస్తాల్లో బంధించడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు సంగారెడ్డి కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కళాశాల తారా కళాశాలలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దేనికోసం అంటే ఈరోజు తారా కాలేజ్ యొక్క చరిత్రను చూసుకున్నట్టయితే సుమారుగా 40-50 సంవత్సరాల నుంచి ఈ కళాశాలలో చదువుకున్న అనేక మంది విద్యార్థులు చాలా మంచి పొజిషన్లో ఈరోజు ఉన్నారు. మరి ఇట్లాంటి యొక్క చరిత్ర గలటువంటి కళాశాలలో ఈరోజు ఏం జరుగుతూ ఉన్నది? కళాశాల సమస్యలపైన విద్యార్థులు అనేక మార్లు ప్రిన్సిపల్ గారికి కావచ్చు, వైస్ ప్రిన్సిపల్ గారికి కావచ్చు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఈ యొక్క విద్యారంగ సమస్యలను అడిగినటువంటి విద్యార్థులను టార్గెట్ చేసి మీ ఇంటర్నల్ మార్క్స్ మా చేతిలో ఉన్నాయి, మీ పేపర్లు కరెక్షన్ చేసేది మేమే అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను ఫెయిల్ చేస్తామని చెప్తా ఉన్నారు. అమ్మ ప్రిన్సిపల్ గారు శరీషా ప్రవీణ మేడం గారికి మేము ఒకటే తెలియజేయాలనుకుంటున్నాం. అమ్మ మీరేమి ఇందిరమ్మ కాదు, మీరు ఎమర్జెన్సీ పాలన విధించలే. మీరు ఈ విద్యార్థులు కడుతున్నటువంటి ఫీజుల ద్వారా మీకు జీతం వస్తూ ఉన్నది. ఈ కళాశాలకు సేవలు చేయడానికి మిమ్మల్ని ఇక్కడ నియమించారు. కాబట్టి మీరు ఎమర్జెన్సీ పరిపాలనను తీసుకొచ్చినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎమర్జెన్సీని గుర్తు చేసినట్టుగా మీరు కూడా ఇక్కడ మీ యొక్క పొగరు ఈ యొక్క ఆలోచనలను, మీ యొక్క నిరంకుశ ఆలోచనలను విడిచిపెట్టి ఈ కళాశాలకు ఏం మంచి చేయగలుగుతారు, మీరు ఈ కళాశాలకు ఏం డెవలప్మెంట్ చేయగలుగుతారు అన్న విషయాలను ఆలోచించండి. మీ దగ్గరకు వచ్చినటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే వేరే దగ్గర ట్రాన్స్ఫర్ పెట్టుకోరు. కానీ ఈ కళాశాల మీది శాశ్వతం కాదు. మీరు ఉద్యోగం చేయడానికి ఇక్కడికి వచ్చారు, ఉద్యోగం తర్వాత ఇంకొకటికి ట్రాన్స్ఫర్ అవుతారు. కానీ ఈ సంగారెడ్డి కేంద్రంలో ఈ విద్యార్థులది కళాశాల శాశ్వతం. ఈ విద్యార్థులు చదువుకొని కళాశాలకు పేరు తేవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఈ కళాశాల నెలకొన్న సమస్యలను పట్టించుకోండి. ఒకవైపు మీరు ఆలోచించండి, మీరు ఒక మహిళగా ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి 3000 మంది విద్యార్థులకు 30 వాష్రూమ్స్ సరిపోతాయా? ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తాగడానికి నీళ్లు ఉన్నాయా? మీ యొక్క కళాశాలలో మీరు ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నారు కదా, మీ బెంచ్ మీద వాటర్ బాటిల్ నీళ్ళు ఉంటే సరిపోదు. 3000 మంది విద్యార్థులకు నీళ్లు ఉన్నాయా తాగడానికి? తిన్నాక చేయి కడుక్కోవడానికి అన్న నీళ్ళు ఉన్నాయా కనీసం? ఈ కళాశాల కేంద్రంలో గ్రౌండ్ను చూసి మురిసిపోడు కాదు, స్పోర్ట్స్ ఎంతవరకు ఆడిపిస్తూ ఉన్నారు? మీకు వచ్చేటువంటి జీతాలను మీరు సేవ చేయడానికి వినియోగిస్తున్నారా లేదా? కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి కళాశాల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయండి. ఇలా విద్యార్థులను ఫెయిల్ చేస్తామని బెదిరింపులకు గురి చేస్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఊరుకునే ప్రసక్తి ఉండదు.